ఇక ఒంగోలులో కూడా పలు ఆలయాల్లో కొత్త సంవత్సరాదిన అందరూ కూడా ఆలయాలకు వెళ్లి దేవుని దర్శించుకుంటున్నారు. అక్కడ పండగ వాతావరణం అయితే నెలకొంది. ఒంగోలులో సిచ్యువేషన్ తెలుసుకుందాం. వెంకట్రావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మా కరెస్పాండెంట్. సో వెంకట్రావు చెప్పండి, ఒంగోలులో కూడా పలు ఆలయాల్లో భక్తులందరూ కూడా చేరి కొత్త సంవత్సరాదిన సో అక్కడ భక్తుల తాకిడి పెరిగిందనే చెప్పొచ్చు. సో ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, హిందువుల మొదటి సంవత్సరం ఉగాది అని చెప్పవచ్చు. ఉగాది నుంచే హిందువుల సంవత్సరం మొదటి రోజు ప్రారంభమవుతుంది. ఏదైతే బ్రహ్మ సృష్టిని కూడా ఉగాది రోజు నుంచే ప్రారంభించారని చెప్పని పురాణాలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇటు హిందువులతో పాటు తెలుగువారంతా కూడా ఉగాదిని పెద్ద ఎత్తున జరుపుకుంటున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రస్తుతం మన ఒంగోలులోని సంతపేటలో ఉన్న సాయిబాబా టెంపుల్లో ఉన్న ఇక్కడ ఒకసారి మనం విజువల్స్లో చూడవచ్చు. దేవుణ్ణి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులైతే తరలి వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే ఉగాది రోజు మిగతా పండుగల కంటే ఆయా దేవుళ్ళ గుళ్ళకి వెళ్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. కానీ ఉగాది రోజు వారికి ఇష్టమైన దేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భక్తులు దర్శించుకొని పూజలు చేసి భగవంతుడి ఆశీర్వాదం కోసం వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఈ ఆలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ సకల దేవతా సమ్మేళనంగా చెప్తుంటారు. ఎందుకంటే సాయిబాబా టెంపుల్లోని అన్ని దేవుళ్ళకి సంబంధించిన టెంపుల్స్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఈ టెంపుల్కి భక్తులైతే తరలి రావడం జరుగుతూ ఉంది. ఏ పండుగ వచ్చినా కానీ ఇక్కడ ఏదైతే వచ్చిన భక్తులంతా కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ఉగాది ఎలా ఉండబోతుంది ప్రజలందరూ కూడా తెలుసుకునేందుకు ఆలయ చైర్మన్ ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ ఉగాది ప్రజలందరికీ ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉంటారు. కొన్ని వర్షాలు తగ్గినా కూడా కొన్ని పంటలు బాగా పండుతాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కష్టం వచ్చినప్పుడు సామూహికంగా అందరూ కూడా దేశమంతా కూడా ప్రజలు ఏకమై వాళ్ళు పరిపాలించేటువంటి అన్నింటిలో కూడా కలిసిమెలిసిగా జీవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరానికి మనకంత ఇబ్బందులు లేవు. కొంచెం వర్షాలు తక్కువ ఉన్నా కూడా రైతులకి వాళ్ళకి తగిన పంటలు వేసుకొని దానివల్ల మన అందరికీ కూడా ఆదాయం వాళ్ళకి ఉంటుంది. ప్రజలు కూడా సుభిక్షంగా ఉంటారు. అయితే కష్టం వచ్చినప్పుడు అందరూ ఏకమయ్యేటువంటి స్థితి ఈ సంవత్సరం వస్తుంది. ఆ తర్వాత ఈ క్రోధినామ సంవత్సరం ప్రారంభం అసలు ఉగాది ఎట్లా ప్రారంభమైంది? యుగం పుట్టిన కాడ నుంచి, సనాతన ధర్మం ప్రారంభించిన కాడ నుంచి ఉగాది అనేది యుగం పుట్టిన కాడ నుంచి మొదలైంది. కాబట్టి ఈరోజు మనం 2024 సంవత్సరంలో ఉన్నామంటే ఇన్ని తరాల నుంచి కూడా ఈ ఉగాది పర్వదినాన్ని సనాతన ధర్మంలో రాశారు. ప్రతి ఒక్కరు కూడా రాశులు ఉంటాయి, జన్మ నక్షత్రాల ప్రకారం రాశులు ఉంటాయి. ఆ రాశుల ప్రకారం ఏంటంటే ఎవరికి రాశి ఏ విధంగా ఉండేది ప్రత్యేకంగా ఉంటుంది. మేషరాశి మొదలుకొని అది 12 రాశుల్లో కూడా రాశులు అన్ని విధంగా ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ రాశి ఫలాల ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఆ ప్రమాదాన్ని ఏ విధంగా పూజల ద్వారా, సనాతన ధర్మంలో పూజల ద్వారా, గురువుల ద్వారా, స్వామీజీల ద్వారా దేవాలయాలకు వెళ్ళి పూజలు చేసుకొని వాటి నుంచి నివృత్తి పొందేదానికి ఈ యొక్క రాశి ఫలాలు ఉపయోగపడతాయి. ఇది ప్రధానంగా చూస్తే ఈ క్రోధినామ సంవత్సరం ప్రజలందరికీ కూడా బాగుంటుందని చెప్పని చెప్తున్న పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. కానీ కష్టకాలంలో జనమంతా కూడా ఏకమవుతారని చెప్పని ప్రధానంగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈరోజు ఉగాది తెలుగువారికి నూతన సంవత్సరంగా భావిస్తుంటారు. అందరూ కూడా పెద్ద ఎత్తున పూజలు ఇళ్లలో నిర్వహించుకోవడంతో పాటు ఇటు దేవాలయాలకు వచ్చి దేవుళ్ళని దర్శించుకుంటున్నారు. వేకువజాము నుంచి కూడా ప్రకాశం జిల్లాలో ఉగాది శోభ అయితే నెలకొంది. నీలిమ.